ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రియాంక ఫైర్. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. అసలు ఏం జరిగింది చూస్తే, ప్రధాని మోదీకి ఎంపీ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రియాంక మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ ప్రజలు సంతోషంగా లేరని, ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. అన్ని సమస్యల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తొలగించడం లేదన్నారు. సమస్య గురించి ఎవరైనా ప్రశ్నిస్తే బీజేపీ ఎప్పుడు గతం గురించే మాట్లాడుతుందని అన్నారు. అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికే ప్రయత్నిస్తుందని విమర్శించారు. మోడీ తన ప్రసంగంలో వాస్తవాలను దాచిపెడుతున్నారంటూ ఆరోపించారు. ఇక వందే మాతరం విషయంలో జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వందే మాతరంపై చర్చ జరుగుతోందని, దేశం కణకణాల్లో వందే మాతరం జీవించి ఉంటుందన్నారు. వందే మాతరంపై చర్చ పేరుతో దేశం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బెంగాల్ ఎన్నికల కోసమే బీజేపీ కొత్త స్టంట్ చేస్తోందని ఆవిడ అన్నారు. ఇక బీజేపీ ఎన్నికల కోసమే పనిచేస్తుందని, కానీ తాము దేశం కోసం పనిచేస్తామని చెప్పారు. ఇది తమకు ఎన్నికల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. మోదీకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అంటూ ఆవిడైతే మండిపడ్డారు.